తనంతటా తానే నీ తరికి రాదు, శోధించి సాధించాలి. అది ధీరగుణం, సాధారణ వ్యక్తిత్వం కల అసాధారణ వ్యక్తి. వారి మాటలు, ఆలోచనలు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. వారే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆటో డ్రైవర్ సేవలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఆ పథకం కార్యక్రమానికి ప్రారంభించేందుకు ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, దార్శనికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ వేదిక పైన ఆసీనులైన గౌరవ మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైం గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి, గౌరవ మంత్రి శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారికి, గౌరవ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా గారికి, ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు శ్రీ ఎంటీ కృష్ణబాబు గారికి, శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారికి, లక్ష్మీ షా గారికి, కలెక్టర్ వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇతర ఉన్నతాధికారులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ, వారి కుటుంబాలకి, మీడియా మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 2000 గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు, క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావం చూపించింది. అందుకనే ఈ రోజున 15,000 రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఎన్నికల ముందు నేను పిఠాపురం పర్యటనలో నేను ఆటోలో ప్రయాణించినప్పుడు ఆ ఆటో డ్రైవర్ నాకు సందర్భంగా చెప్పారు, ఆటో డ్రైవర్ సోదరులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని మాకు ప్రత్యేకించి వివరించారు. అలాగే ఈ రోజున ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం ద్వారా స్త్రీ శక్తి పథకాలు మీకు జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తూ అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్కి ఈ రోజున 15,000 జమ చేస్తూ దాదాపు 2 లక్షల
దాదాపు 3 లక్షలు ఇంకా సరిగ్గా చెప్పాలి 2,90,000 మందికి ఈ ఆటో డ్రైవర్ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుండగా మీ అందరి కోసం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉండి 436 కోట్ల భారాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా మోస్తుంది. అంటే మీకు ఈ చిన్నపాటి ఊతం ఇవ్వగలిగితే అది భారం అయినప్పటికీ కూడా మీకు ఆనందంగా మోస్తుంది ఈ ప్రభుత్వం. ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించడమే కుటుంబ ప్రభుత్వం లక్ష్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాగ్దానాలను కార్యరూపం దాల్చుతూ ముందుకు సాగుతా ఉన్నాం. ఆటో డ్రైవర్లకు అండగా నిలబడి వారి జీవనోపాధి కాపాడటం కోసం కుటుంబ ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నాం. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ప్రజల జీవితంలో చాలా నిజమైన మార్పు తీసుకురావచ్చు అనేది మరోమారు ఈ పథకం మరోసారి రుజువు చేస్తూ ఉంది. అలాగే మీకు ఇంత కష్టాల్లో కూడా మాకు సహకారం అందిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం భవిష్యత్తులో మీకు ముఖ్యంగా ప్రజలతో పాటు మీకు ప్రత్యేకించి ఆటో నడుపుతున్న సోదరుల కుటుంబాలకి మీ అందరికీ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.